వల్లభనేని వంశీని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆ కేసులో పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇక తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లీలా మనకు అందిస్తారు. లీలా, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మరి కాసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా పరీక్షలు చేసినటువంటి వల్లభనేని వంశీని కోర్టుకి తరలించడం అయితే జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఉదయం నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారుగా 8 గంటల పాటు పోలీసులు విచారించడం అయితే జరిగింది. పోలీసులు విచారణ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రాసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఏ రకంగా టీడీపీ కార్యాలయము దగ్నం విషయంలో కావచ్చు, లేకపోతే కిడ్నాప్ విషయంలో కావచ్చు, సత్యవర్షన్ ని కిడ్నాప్ చేయడం విషయంలో కావచ్చు, ఓవరాల్ గా జరిగినటువంటి ఏదైతే ఉందో సిచ్యువేషన్ సుదీర్ఘంగా ప్రశ్నించారు కృష్ణలంక పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి అయిన సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A1గా చేర్చారు. విజయవాడ సబ్ జైలు వద్ద మా ప్రతినిధి లీలా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకుందాం. లీలా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వామి, మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు సబ్ జైలు వద్ద మనం ఉన్నాము. సో ఉదయం నుంచి కూడా వంశీని ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించి సుమారుగా 8 గంటల పాటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ని తయారు చేసుకున్నటువంటి పోలీసులు ఆ రిపోర్ట్ని అలాగే రిపోర్టు మొత్తం పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వైద్య పరీక్షల నిమిత్తం కూడా తరలించడం అయితే జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం తరలించినటువంటి వంశీని పూర్తిగా పరిశీలించి వైద్య నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్టుని జత చేసి ఇప్పుడే 4th MM కోర్టు వద్దకు కూడా జడ్జి వద్ద హాజరుపరచడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు లోపల అయితే మాత్రం వాదనలు అయితే మార్నింగ్ నుంచి వంశీ మాట్లాడినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్ మొత్తాన్ని కూడా జడ్జి ముందు కూడా హాజరుపరిచి జడ్జి ముందు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతరం మనం చూస్తున్నటువంటి సబ్ జైలుకి తీసుకొస్తారు. సబ్ జైలు చుట్టుపక్కల కూడా పోలీసులు పూర్తి భద్రత అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వంశీ అనుచరులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని జై వంశీ, జై జై వంశీ అంటూ నినాదాలతో అక్కడ హల్చల్ చేయడం అయితే మనం ఇందాక లైవ్లో కూడా చూసాము. ఈ నేపథ్యంలో సబ్ జైలు వద్దకు కూడా ఎటువంటి బలగాలు అంటే అనుచరులు, వంశీ అనుచరులు ఎక్కడా రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీస్ బలగాలు మోహరించి మొత్తం అంతా కూడా సంసిద్ధం చేశాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నటువంటి CA గారు కూడా ఇక్కడ మనకి రెడీగా ఉన్నారు. ఉదయం నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అలాగే గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీ గారు, నాగ మురళీ గారు ఇక్కడ ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్గా వచ్చేటటువంటి వంశీకి ఇక్కడ అనుచరులు కానీ ఎవరు రాకోకుండా ఉండేందుకు ఎలాంటి పోలీసు భద్రతా చర్యలు చేపట్టారు? ఇటు కృష్ణలంక కావచ్చు, ఇటు గవర్నర్పేటకి కావచ్చు, ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ పూర్తి మొత్తంలో ఉన్నారండి. ఎవరిని రానివ్వండి. ఇక్కడ ఇది స్టెరైల్ చేస్తాం ఈ జోన్ అంతా. ఇక్కడ ఏ వెహికల్స్ రాకుండా ఆయన్ని మాత్రం లోపల పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఆర్డర్స్ ప్రకారం ఎలా ఉంటే అలా ఫాలో అవుతాం. సార్, మార్నింగ్ నుంచి కూడా కృష్ణలంకకు కూడా మీరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సో అక్కడ కూడా ఎలాంటి అంటే 8 గంటల పాటు వంశీని విచారించారు. ఎలాంటి విచారణ కార్యక్రమాలు చేపట్టారు? ఐఓ గారు చేస్తారండి. మేము ఊరిని జస్ట్ అక్కడ ఉన్నాము. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చూస్తారండి అదంతా. ఓకే, అయితే చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే జిల్లా కారాగారం అనేది మీకు విజువల్స్లో కనిపిస్తుంది. సో డిస్ట్రిక్ట్ జైలు వద్ద మనం ఉన్నాము. సో జిల్లా కారాగారంకి మరి కాసేపట్లో వల్లభనేని వంశీని అయితే మాత్రం ఇక్కడికి తరలించనున్నారు. వంశీ వచ్చే క్రమంలో ఎక్కడ వంశీ అనుచరులు ఇక్కడికి వచ్చి అల్లర్లు చేయకోకుండా కూడా పూర్తి భద్రతా చర్యలను చేపట్టారు. ఎందుకంటే వంశీ ఈరోజు ఉదయాన్నే వంశీని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీస్ బలగాలు హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి వంశీని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కాన్వాయ్లో తరలించి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ సుమారుగా 8 గంటల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో కూడా విస్తరపోయే
నిజాలని కూడా వంశీ తెలిపినట్లు కూడా మన దగ్గర సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్ని కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు దాన్ని రెడీ చేసి పెట్టారు. ఆ రిపోర్ట్ని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపైన ఉన్నటువంటి ఒక రిపోర్ట్ని, ఈ 2 రిపోర్టులని జత చేసి ఇప్పుడు జడ్జి గారి ముందు కూడా ప్రవేశపెట్టారు. లోపల జడ్జి గారి దగ్గర కూడా అక్కడ అయితే మాత్రం లోపల వంశీని అయితే పెట్టడం అయితే జరిగింది. మరి కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ని అలాగే వంశీ హెల్త్ రిపోర్ట్ని కూడా పరిశీలించిన తర్వాత సబ్ జైలుకి పంపించేటటువంటి అవకాశం ఉంది. అందుకే సబ్ జైలు వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు యంత్రాంగాలందరూ కూడా మోహరించున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని